హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి సినిమాటిక్ యూనివర్స్ అండ్ దిస్ ఇస్ హరి. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఓజీ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ డైరెక్టర్ ఓజీ మూవీ కోసం ఎంత రెమ్యూనరేషన్ ని తీసుకున్నారు అండ్ ఈ మూవీ యొక్క టోటల్ బడ్జెట్ ఎంత, ఇటువంటి విషయాలని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా మెయిన్ లీడ్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం కోసం 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఫీమేల్ లీడ్ అయిన ప్రియాంక మోహన్ గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం కోసం 1,50,00,000 వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నారు. అండ్ విలన్ రోల్ చేసిన ఇమ్రాన్ హస్మీ గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం కోసం 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకున్నారు. అండ్ మూవీలో కీ రోల్ చేసిన అర్జున్ దాస్ గారు కూడా ఈ మూవీ కోసం 50,00,000 వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నారు. ఇంకొక సపోర్టింగ్ రోల్ చేసిన శ్రీయారెడ్డి గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం కోసం 50,00,000 వరకు రెమ్యూనరేషన్ ని తీసుకున్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి సుజిత్ గారు టోటల్ గా 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమనైనా ఈ మూవీ కోసం 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నాడు. టోటల్ గా యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ 100 కోట్ల వరకు అయితే వెళ్ళిపోయింది. అయితే ఈ ఓజీ మూవీ యొక్క టోటల్ బడ్జెట్ వచ్చేసి 250 crores వరకు అయితే ఉండొచ్చు. 250 crores లో 100 crores రెమ్యూనరేషన్స్ కి వెళ్ళిపోయింది. అంటే మిగిలిన 150 crores తో సుజిత్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. 150 crores కి ఈ రేంజ్ అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. రిలీజ్ అయిన ట్రైలర్ లో విజువల్స్ అయితే 150 crores బడ్జెట్ లా లేదు, చాలా ఎక్కువ హై బడ్జెట్ పెట్టి తీసిన మూవీలో అయితే కనిపించింది. సో మీరు కనుక ఓజీ ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.